ప్రభునామమునకు మహిమ కలుగునగాక. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి ఆత్మీయులకు, సహోదరి సహోదరులకు అందరికి కూడా నా హృదయపూర్వకంగా వందనములు. క్రీస్తు యేసునందు మీకు శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మంచిది. మరి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యం మాట చెప్పండి. బైబిల్ గ్రంథం తరగని గని. మనం ఎంత ధ్యానం చేసినా, ఎన్ని పర్యాలు ఆ వాక్యం విన్నా, ఇది నాకు బాగా తెలుసు అనుకున్న దానిలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే అది జీవం కలిగింది, నూతనమైనది, మరి మన జీవితాలను ప్రభావితం చేయగలిగింది. కనుక మరి దేవుని యొక్క వాక్యాన్ని విందాము, నేర్చుకుందాం, అనుసరించుకుని పొందుకోవాల్సిన దీవెన ఆశీర్వాదాలు ప్రభు దగ్గర నుంచి మనం పొందుకుందాం. బైబిల్లో ఒక మాట ఉంది. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాము. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అని చెప్పేసి పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి మరి పత్రిక రాశాడు. పత్రిక రాస్తూ అందులో రాయబడిన మాట ఏంటో తెలుసు. ఒక ప్రత్యేకమైన మాట, ఒక ప్రాముఖ్యమైన మాట, మనకు చాలా విలువైనటువంటి మాట, నిరీక్షణతో కూడినటువంటి మాట. ఇది నిరీక్షణతో కూడిన మాట, విశ్వాస సంబంధమైనటువంటి మాట, ఆశీర్వాదకరమైన మాట. ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారా? అయితే లేపబడిన వారైతే ఏం చేయాలి? మీరు పైనున్న వాటిని వెతకండి తప్ప భూ సంబంధం వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. ఎందుకనంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారు. క్రీస్తుతో కూడా లేపబడిన వారందరూ కూడా ఆ క్రీస్తుతో కూడా ఉండబోతున్నారు. కనుక మీరు అక్కడే రాజ్య పౌరసత్వ హక్కు కలిగినటువంటి వారు. కనుక మీరు ఈ భూ సంబంధమైనటువంటి వారు కాదు. కనుక ఈ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకుని విచారపడ్డము, దిగులు పడ్డము, సంతోషించడము, ఆనందించడము, తృప్తి చెందడము, ఆహా అనుకోవడము, ఓహో అనుకోవటము, దేవుడు నాకు కార్యాలు చేశాడు అనుకోవటము, దేవుడు నన్ను దీవించాడు అనుకోవటము, దేవుడు నాకు మేలు చేశాడు అనుకోవడం, వీడితో తృప్తి పడ్డం కానీ, లేకపోతే జరగకపోతే అయ్యో అవ్వలేదని కంగారు పడ్డము, టెన్షన్ పడ్డము, దిగులు పడ్డము, పోయిందనుకోండి ఏదైనా నష్టం వస్తే దిగులు పడ్డము, వేదన పడ్డము, ఇలాంటివన్నీ కూడా చేయొద్దు. వాటి మీద మరి మనసు పెట్టుకోకండి. మీరు ఈ భూస్వామి వాటి మీద మీరు అంత మాత్రం కూడా మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మరి ఇప్పుడు ఎవరు? మరి క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారం. ఆయన నామను మనం విశ్వసించి, ఆయన నామను మనం బాప్తీసం తీసుకున్నట్టయితే ఆయన సంఘములో మన సభ్యత్వం కలిగి ఉంటాం. మన యొక్క పాపం వల్ల ఏమవుతుందంటే, మన పాపం, మన జీవితంలో ఉన్న పాపం క్రీస్తు యేసు యొక్క మరణములో, ఆయన యొక్క శిలువలో ఆ పాపం పరిహరించబడి, ఆయన శిలువలో మనం కూడా ఏం కావాలంటే ఆయన మరణములో మనం కూడా పాల్పంపులు పొందుకోవాలంటే మన శరీర సంబంధ స్వభావం అంతా కూడా చంపేసుకోవాలి. ఆ శిలువలో ఆయన యొక్క మరణములో మనం కూడా ఏం కావాలంటే పాల్పంపులు పొందుకోవాలి అని వాక్యం రోమిలి రాసిన పత్రిక 6వ అధ్యాయం రాయబడింది. సరే, ఆయన మరణంలో పాల్పంపులందరూ నూతన జీవం కలిగిన వారంగా ఆయనతో కూడా మనం లేపబడతాం అని. అయితే అలాగిన మనం రక్షించబడినటువంటి బిడ్డలమై ఉన్నాం. ఒకవేళ కనుక నువ్వు లేపబడకపోతే ఇప్పుడైనా లేపబడాలి. సమయం ఇచ్చాడు కనుక దేవుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి మరి నాకంతా బాగుంది, నేనంతా బాగానున్నాను భక్తి చేసేవారి కంటే అని చెప్పేసి అనుకుంటావేమో. జాగ్రత్త సుమ. నేను అంతా బాగానే ఉన్నాను, నా పరిస్థితి అంతా బాగుంది అని చెప్పేసి అనుకుని నిన్ను మోసగించుకుంటావేమో. జాగ్రత్త, నిన్ను మోసగించుకుంటావు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డు అని చెప్పేసి. అంటే దేవుని వాక్యం కాదన్నట్టుగా ఉండదు. దేవుని వాక్యం దాటుకుని నువ్వేదో చేయలేవు. దేవుని యొక్క మాట దాటుకుని నువ్వేం చేయలేవు. దేవుని యొక్క వాక్యం వెక్కిరించబడదంటే దేవుని వాక్యాన్ని దాటుకుని నువ్వేది చేయలేవు. నువ్వేది దాటుకుని నేను ఇలాగని చెప్పేసి ఎన్ని బెంకపు మాటలు మాట్లాడిన ఏమి కూడా జరగదు. అందుకోసం మోసపోవద్దు. మిమ్మల్ని మీరు తలంచుకొని, మీ స్థితిని తలంచుకొని, కనుక మీ బలాన్ని తలంచుకొని, కనుక దేవుడు వెక్కిరించబడ్డావు. నువ్వు దేవుడిని ఎక్కిరించే, నువ్వు ఇలా చెప్పావు కదా, దేవుని రాజ్యానికి రానని చెప్పేసి నువ్వు చెప్పావు కదా, నేను చూసావా దేవుని రాజ్యానికి వచ్చేసా. నువ్వు దీవించబడవని చెప్పావు కదా, నేను చూసావా అలా దీవించబడ్డానో. మరణాన్ని తప్పించుకోలేని చెప్పావు కదా, నేను ఇలా తప్పించుకున్నాను చూసావా. పాపం ఉంటే కనుక నువ్వు నిత్య జీవానికి పోవని చెప్పావు కదా, నేను చూడు అని చెప్పేసి నువ్వు చెప్పడానికి
రావడానికి అవకాశం ఉండదు. అందుకోసం దేవుడు ఏమాత్రం కూడా వెక్కిరించబడ్డాడు. భూమి మీద శరీర సంబంధమైన బలాబలాలు భూమి మీద పనిచేస్తాయి, దేవుని దగ్గర ఏమాత్రం కూడా పనిచేయవు. ఈ భూ సంబంధ జ్ఞానం భూమి మీద పనిచేస్తుంది, దేవుని దగ్గర ఎంత మాత్రం కూడా పనిచేయదు. అందుకోసం ఏం కావాలో ఒకే లేపబడకపోతే లేపబడడానికి ప్రయత్నించి, లేపబడ్డావా? ఇక్కడ వాక్యం చెప్తుంది, పైన వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడంట. ఎవరు కూర్చున్నారు? నీకోసం నా కోసం ప్రాణాన్ని రక్తాన్ని దారబోసినటువంటి దేవుడు, మనకు మంచిగా పరిచయమైన దేవుడు, ఆయనతో సన్నిహిత సహవాసం కలిగిన దేవుడు, నీకోసం ప్రాణాన్ని రక్తాన్ని దారబోసి రక్షించి విడిపించి విమోచించిన దేవాదేవుడు అక్కడ తండ్రి యొక్క కుడి పార్శ్వమునందు ఆసీనుడై ఉన్నాడంట. అక్కడ ఆసీనుడై ఉన్నాడు, కూర్చుండి ఉన్నాడు. కనుక పైన వాటి మీదే కానీ భూ సంబంధం వాటి మీద ఏం చేయదు మీరు మనసు పెట్టుకోవద్దు. ఏలయనగా మీరు మృతి పొందితరి, ఏలయనగా మీరు మృతి పొందితరి అని చెప్పాను కదా. క్రీస్తు యేసు యొక్క మరణంలోనికి ఏం కావాలి? మనం మృతి పొందాలి, ఆయనతో పాటుగా మనం లేపబడాలి. మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మన జీవం, మన ప్రాణం, మన ఆయుష్ సమస్తం కూడా ఆయన యందు దాచబడిందంట. ఆయన దాచబడింది, ఆయన యందు భద్రం చేయబడింది. నువ్వు తినేటువంటి ఆహారంలో, తీసుకునేటువంటి జాగ్రత్తల్లో, లేకుంటే చెప్పండి ఇంకా నీకున్నటువంటి డబ్బులో, ధనములో, నీకున్న శరీర బలములో నీ జీవం దాచబడలేదు, నువ్వు జీవం దాచబడలేదు. ఇప్పుడు చిన్న చిన్న ఏమంటున్నారు, గింజలు తినమని చెప్తూ ఉన్నారు. మంచిదే, నేను వాటిని విమర్శించట్లేదు. వాటిలో నీ జీవం దాచబడలేదు. నీ ఆరోగ్యం కొరకు తిను, అది నేను చెప్పట్లేదు. కానీ నీవు ఏ ఆహారం తీసుకుని దాంట్లో మాత్రం నీ జీవం దాచబడలేదు. నీ యొక్క డబ్బులో, నీ పైసల్లో జీవం దాచబడలేదు. నీ యొక్క ఆరోగ్యంలో, నీ యొక్క శరీర బలములో నీ జీవం దాచబడలేదు. ఎక్కడుందంట? నీ జీవం క్రీస్తులో దాచబడిందంట. క్రీస్తులో దాచబడింది. కనుక మీ జీవం క్రీస్తు యందు దేవుని యందు దాచబడింది. మీకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు. ఇది మన నిరీక్షణ, ఇది మన నిరీక్షణ. అందుకోసం ఏం కావాలంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమలో మనం కూడా ప్రత్యక్షమవుతాం. ఇది మన నిరీక్షణ. క్రీస్తుని నమ్ముకున్న వారందరి నిరీక్షణ ఇదండి. ఇలాగుండాలి. లేకుంటే ఏదో భూమి మీద ఏదో అది నేను పొడి చేశాను, అది చేసేసాను, ఇది చేశాను, అది సాగదీశాను, ఇంత హైలైట్, అది ఇది, ఇదంతా ఒట్టిది, ఇదంతా ఒట్టిది. కనుక ఇది కాదు. కానీ మన జీవం క్రీస్తు దాచబడింది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమలో మనం కూడా ఏమవుతాం? ప్రత్యక్షపరచబడతాం. కనుక ఎక్కడ దేన్ని వెతకాలి? మనము పైన వాటిని వెతకాలి, పైన వాటిని వెతకాలి. పైన వాటిని వెతకడం అంటే పైన మనకు చూస్తే ఏం కనపడుతుంది? ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు, ఇవి కనపడతాయి కదా. లేదా వర్షం కనపడుతుంది. మంచు అయితే కొంచెం మంచు కూడా పైన కనపడుతుంది, కానీ మన కింది భాగంలోనే కనపడుతుంది. ఎండ కనపడుతుంది, సూర్యుడు కనపడతాడు, అర్థమవుతుందా? చంద్రుడు వస్తే వెలుగు కనపడుతుంది. ఇలా అంటే దేవుడు ఆకాశాన్ని, సూర్యచంద్రని పైన చూస్తే ఇవే కదా ఇప్పుడు చూసినా కూడా అనుకుంటే, నిజంగా శరీర సంబంధమైన స్వభావంతో మన శరీరంతో చూస్తే ఇవి కనపడతాయి, శరీరంతో చూస్తే ఇవి కనపడతాయి. మనం ఆత్మ సంబంధంగా ఏం కావాలి? మనం ఆత్మ సంబంధులం కనుక ఇప్పుడు నువ్వు శరీర సంబంధివి, క్రీస్తు యేసునందు ఉంటే నువ్వు శరీర సంబంధివి కాదు, నూతన సృష్టివి. అంటే పాతవి గతించిపోయా. దేవుడు అంటాడు కదా, ఒకడు క్రొత్తగా జన్మించాలంటాడు. క్రొత్తగా జన్మించాలి. ఏంటి క్రొత్తగా అంటే? ఒకటి నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. అంటే శరీర సంబంధంగా జన్మించిన జన్మ శరీర సంబంధమైంది, ఆత్మ మూలంగా జన్మించిన జన్మ ఆత్మ సంబంధమైంది. ఇప్పుడు మనం ఎవరు అంటే ఆత్మ సంబంధం. ఆయన దత్తపుత్ర ఆత్మను అనుగ్రహించాడు దేవుడు మనకి. కనుక అబ్బా తండ్రిని ప్రార్థన చేసేటువంటి కృపను కూడా దేవుడు మనకి ఇచ్చాడు. కనుక మనం ఇప్పుడు ఆత్మ సంబంధులము. కనుక ఇప్పుడు ఏం చూడాలి? ఆత్మ సంబంధాలు అందరూ కూడా దేని చూడాలి అంటే పైన వాటిని చూడాలంట. పైన క్రీస్తు తండ్రి యొక్క కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగా. ఆయన తట్టు మనం చూడాలంట, ఆయన దగ్గర మనం వెతుక్కోవాలంట. అక్కడ మనకేం దొరుకుతాయి? బైబిల్లో రాయబడ్డ చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును అని చెప్పేసి. నా సహోదరులారా, మీరు మోసపోవద్దు. ఒకవేళ భూ సంబంధంగా నేను దీవించబడ్డాను, ఆశ్రయించబడ్డాను, మంచి జాబ్ వచ్చింది, మంచి ఇల్లు కొనుక్కున్నాను, మంచి సంపద దొరికింది, మంచి సుఖవంతమైన జీవితం దొరికింది, మంచి భర్త దొరికాడు నాకు, మంచి భార్య దొరికింది నాకు, మంచి బిడ్డలు పుట్టారు నాకు. నా బిడ్డలు వారి వంటి వారు కాదు, నా బిడ్డలు ప్రత్యేకమైన వారు, మా మాట వింటారు, మా మార్గాలు చక్కగా నడిచే బిడ్డలు అని చెప్పేసి ఇక ఒకవేళ ఈ భూసమైన వాటిని తలంచుకుని తృప్తిపడి నేను మోసగించుకుంటావేమో, నువ్వు మోసపోవద్దు అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మోసపోవద్దు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, మరి ప్రతి వరము కూడా జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వస్తుందంట. జ్యోతి పరసంబంధమైనదై
ఏదంట? పరసంబంధమైనది. అది ఈ భూ సంబంధమైనది కాదు. ఈ భూ సంబంధమైన దీవెనల ఆశీర్వాదాలని దేవుడు వాటితో దేవుడు పోల్చట్లేదు. మనకి ఈ భూమి మీద కావాలి కనుక అవి అంతవరకు అవి నశించిపోతాయి, అవి నీతో నాతో రావు. నువ్వు ఎంత ఆశీర్వించబడ్డా, ఎన్ని కార్యం చూసినా చెప్పండి. ఉదాహరణకి రోగం స్వస్థత వచ్చింది అంటే అది నీ శరీరానికి. ఇల్లు కట్టుకున్నావు, అది నీ శరీరానికి. ఆస్తులు వచ్చాయి, అది నీ శరీరానికి. అర్థమవుతుందా? ఈ భూ సంబంధమైన అన్నీ కూడా నీ శరీర సంబంధమైనవే, నీ కుటుంబపరమైనవే. అవి ఏం చేస్తాయి చెప్పండి? నశించిపోతాయి, అవి అగ్గపడవు. ఆ ప్రార్థన ప్రతిఫలం అగ్గపడదు పరలోకి వెళ్ళిన తర్వాత. మరి దానికి పొందుకున్నటువంటి ఈ భూ సంబంధం కూడా అగ్గపడదు. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే భూమి మీద దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. అయ్యా నాకు మంచి జాబ్ ఇచ్చావు, లేకపోతే నాకు ఇల్లు ఇచ్చావు, మంచి భర్తని ఇచ్చావు, మంచి ఫ్యామిలీని ఇచ్చావు, మంచి పరిస్థితిని ఇచ్చావు, సమాధానం ఇచ్చావు, సంతోషం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పేసి దేవునికి స్తుతి చెల్లిస్తాం. ఆ స్తుతి మాత్రమే ప్రభు సన్నిధికి వెళ్తాయి. అర్థమవుతుందా? మనం భూ సంబంధంగా పొందుకునే అన్నీ కూడా అదేదో ప్రత్యేకంగా పరలోకంలో మనకు ప్రతిఫలంగా అగపడదు. అది భూమి మీద మనం అనుభవిస్తాం అంతే. కనుక దాన్ని చూసి మీరు మోసపోవద్దు అని చెప్తున్నాడు. దాన్ని బట్టి నువ్వు మోసపోవద్దు. ఒకవేళ లేకపోయినా అలాంటి పరిస్థితి నీకు లేకపోయినా కూడా దాన్ని తట్టి మనసు పెట్టకూడి, దాని మీద మనసు పెట్టకూడి, దిగులు పడద్దు, వేదన పడద్దు, భయపడద్దు, కలవరపడద్దు, దుఃఖపడద్దు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడ దానవు? అపరసంబంధమైన కుమారుడివి, కుమార్తెవి. కనుక అక్కడి నుంచి ఏం కావాలి? నువ్వు అక్కడ కావలసిన దీవెన ఆశీర్వాదాలు శ్రేష్టమైనవి శ్రేష్టమైనవి. అవి భూ సంబంధమైనవి కావు, పరసంబంధమైనవై శ్రేష్టమైనవై జ్యోతిర్మయుడికి తండ్రి వద్ద నుండి వస్తాయంట. ప్రతి ఒక్క ఈవి వరము కూడా ఆయన దగ్గర నుండి వస్తాయి అని చెప్పేసి అంటున్నాడు. ఆయనందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయనని లేదు. ఆయన చంచలత్వం లేదు, ఏ నీడ మరొకటి ఆయనలో లేదు అని చెప్పేసి అంటున్నాడు. అంటే అప్పుడు ఒక దినంగా ఇప్పుడు ఒక విధంగా చెలించేటువంటి మనస్తత్వం ఆయనలో లేదు అని చెప్పేసి, అప్పుడు నిన్న నేడు కూడా ప్రభువైన యేసు ఒకే రీతిగా ఉన్నాడు. కనుక ఏం సంపాదించుకోవాలి? నువ్వు ఏం సంపాదించుకుంటున్నావా? వీటి మీద మనసు పెట్టుకున్నావా? మనసు పెట్టుకోకుండా భూ సంబంధం వాటి మీదే యేసును చూస్తూ వాటిని వేడుకున్నా దొరుకుతాయి. అవి కూడా భూ సంబంధంగా నువ్వు వేడిచి ప్రార్థన చేస్తే అవి కూడా దొరుకుతాయి. కానీ అవి దొరికినప్పుడు పరసంబంధమైన ఎందుకు దొరకవు? నువ్వు సంపాదించుకున్నావు కదా, భూ సంబంధం సంపాదించుకొని సంతోషపడుతున్నావు, కానీ పరసంబంధమైన ఎందుకు దొరకవు? ఇవి నువ్వు అడిగావు కనుక, దీనికోసం ఏడ్చావు కనుక, దీనికోసం దిగులు పడ్డావు కనుక, దీనికోసం కలవరపడ్డావు కనుక, దీనికోసమే మనసు పెట్టుకున్నావు కనుక, రాత్రి బొగలు ఏడుస్తున్నావు కనుక, అవసరమైతే ఉపవాసం ఉండి కూడా గోని పట్టలు కట్టుకుని నీ కొడుకు కోసం, కూతురు కోసం, పెళ్ళిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, చదువుల కోసం, ఆరోగ్యం కోసం, ఇంటి కోసము, స్థలాల కోసం, ఆస్తి కోసం, జాబుల కోసం నువ్వు ఉపవాసం నుండి కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు. దేవుడు ఏం చేశాడు? ఆ ప్రార్థన ఆలకించి నీకు ఇచ్చాడు. అయితే ఆ ప్రార్థన ఆలకించి భూస్వామి నీకు ఇచ్చినప్పుడు పరసంబంధమైనవి నీకు ఎందుకు ఇవ్వడు దేవుడు? పరసంబంధమైన దేవుడు నీకు ఎందుకు ఇవ్వడు? ఎందుకు అమ్మో అవి దొరుకుతాయా నాకు అని చెప్పేసి అనుకుంటున్నావు. కానీ భూ సంబంధమైన దొరుకుతాయి అనుకున్నావా? అనుకోలేదే. దేవుడి దగ్గర ఏడ్చావు, ప్రార్థన చేసావు, కన్నీళ్ళు విడిచావు, రోదన చేసావు, అవసరమైతే సంఘంలో కూడా సాక్ష్యం చెబుతావు. మా కోసం ప్రార్థన చేయండి, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, పెళ్లి కోసం ప్రార్థన చేయండి, జాబుల కోసం ప్రార్థన చేయండి, మా అబ్బాయి ఇదిగో ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్నాడు, 10th ఎగ్జామ్ రాస్తున్నాడు, కొంచెం ప్రార్థన చేయండి అని చెబుతావు. ప్రార్థన చేయించుకుంటావు. అందరూ కూడా ప్రార్థన చేస్తారు, నువ్వు ప్రార్థన చేస్తావు, అవసరమైతే ఉపవాసం ఉంటావు. మేము స్థలం కొనుక్కున్నాము, స్థలం కొనుక్కోవడానికి ప్రార్థన చేయండి, ఇల్లు కట్టుకోవడానికి ప్రార్థన చేయండి, గృహప్రవేశం మంచిగా జరగాలని ప్రార్థన చేయండి, మా అమ్మాయి కళ్యాణం మంచిగా జరగాలని ప్రార్థన చేయండి అని చెప్పేసి దీనంతటి కోసం ఒక ఆశ, భారం, వాంఛ కలిగి వీటన్నిటి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. నీతో పాటుగా నీ సేవకులు, సంఘ బిడ్డలు కూడా ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన సహాయం కోరుకుంటా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. కనుక ఏం దొరికింది నీకు? ఈ భూ సంబంధమైనది నీకు కావాల్సినంత దొరుకుతుంది. సంతోషిస్తున్నావు, సాక్ష్యం చెబుతున్నావు, దేవునికి స్తోత్రం అని చెబుతున్నా, మంచిది. అయితే మరి పరసంబంధమైనవి ఎందుకు దొరకవు? భూ సంబంధమైనవి నీకు దొరికినప్పుడు అసలు ఉండబోయేది అక్కడ, అసలు మనం ఉండబోయేది అక్కడ. మన యొక్క పౌరుషత్వం ఎక్కడుందంటే పరలోకమందు మన ప్రభు దగ్గర ఉంది. అక్కడ పౌరుషత్వం కలిగి ఉన్నప్పుడు మనకి ఎందుకు దొరకవు? ఎందుకు రావు అంటే నువ్వు వాటి మీద నువ్వు మనసు పెట్టకపోతే, వాటి తట్టు నువ్వు చూడకపోతే, వాటి విలువ నువ్వు ఎరగకపోతే, వీటి విలువ నువ్వు ఎరిగావు కనుక గిలగిలి కొట్టుకుంటావు. పెళ్లి కాలేదు, అమ్మాయికి 30 సంవత్సరాలు వచ్చేసింది, ఎలాగుంటుంది చెప్పండి? వెతికి ఇక దిగులు, వేదన, కలవరం, కంటికి నిద్ర ఉండదు, తిన్న తిండి ఒంటికి పట్టదు, గొప్పని వెలుకు వచ్చేస్తా, రాత్రిపూట కూడా గుండెల మీద కుంపటంట. ఆ కుంపటే మండుతూ ఉంటుంది, బగ అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అలా దానికోసం ఎంతో ఏడుపు, బాధ, దిగులు, వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి, అక్కడ ఆ పాస్టర్ గారు చెప్పి, ఈ పాస్టర్ గారు చెప్పి, అమ్మాయికి సంబంధం చూడండి, మా అమ్మాయికి ఏదైనా సంబంధం చూడండి, మా అమ్మాయికి ఏదైనా సంబంధం చూడండి, కనపడ్డ వాళ్ళందరికీ చెబుతావు.
కదా. కనపడ్డ వాళ్ళందరికీ చెబుతావు. బాధ వేదన మామూలు పరిస్థితి కాదు. జాబ్ అయినా, పెళ్ళిళ్ళైనా, పిల్లలు లేకపోయినా, ఇలాంటి పరిస్థితులు ఏదైనా సమస్య శోధన ఏదన్నా కూడా 10 మందికి చెబుతావు. నీకు మనసు నెమ్మది ఉండదు. ఎంత వేదన పడి ప్రార్థన చేస్తాం. అర్థమవుతుందా? చేస్తాం. అది ఈ భూ సంబంధమైనది. ఈ భూ సంబంధమైన కోసం నీ మనసుకు బాధ వేదన, దాన్ని బట్టి నువ్వు ప్రార్థనిస్తావు. దాని యొక్క విలువ నీకు తెలుసు. బిడ్డ పెళ్లి కాకపోతే ఎలాగా, అయ్యో అని చెప్పేసి బాధ. ఇంకెవరు చేసుకుంటారు వయసు దాటిపోతే అని భయం. పిల్లవాడికి జాబు రాలేదే, ఎట్లా బ్రతుకుతాడు వీడు, అయ్యో అయ్యో చదువుకున్న దానికి జాబు రా, దిగులు, వేదన, బాధ, దుఃఖం. అప్పుడు నీకేం చేస్తా, అది ఎరుగుతుందో ఆ విలువని ఎరుగుతున్నావు. ఆ విలువని ఎరిగావు. ఆ బిడ్డ యొక్క వివాహ విలువని ఎరిగావు, కుమారుడి యొక్క జాబు విలువని ఎరిగావు, అలాగే ఇంటి విలువని ఎరిగావు, నీ ఆస్తుల విలువని ఎరిగావు, నీ దేహం యొక్క ఆరోగ్యం లేకపోతే నీ దేహం యొక్క విలువ నీకు తెలుసు. దాన్ని బట్టి ఏం చేస్తున్నావు, ఎంతగానో గిలగిలగిల్లాడుతూ ప్రార్థన చేస్తున్నావు. నీ బిడ్డ జీవితం బాగోలేదా, ఎంతో విలువలు కొట్టుకుంటుంది. నీ ప్రాణం నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, కంటికి నిద్ర ఉండదు. అలా బాధపడతావు, ప్రార్థన చేస్తావు. ఇంకా ఎవరితో చెప్పుకోవాల్సి వస్తే ఏడుస్తావు, చెప్పుకుంటావు, సేవకులతో కూడా చెప్పుకుంటావు, కన్నీళ్లు పెడతావు, ఏడుస్తావు. నిజమే, అంటే వేరే నేను అంటలేదు. ఇది నీకు తెలుసు. ఈ బాధ నీకు తెలుసు, ఈ కష్టం నీకు తెలుసు, ఆ సుఖం నీకు తెలుసు, ఆ విలువ నీకు తెలుసు. కనుక తెలిసిన దానికోసం ఏం చేస్తావు, బాగు చేసుకోవడం కోసం విలువలా కొట్టుకుంటుంది నీ ప్రాణం. ఇంకొకరు సహాయం కూడా అడుగుతుంది. అడిగి ప్రార్థన చేస్తావు, పొందుకుంటావు ఏదో ఒక రోజున. అర్థమవుతుందా బిడ్డలారా? అయితే ఈ పరసంబంధమైనటువంటి జ్యోతిర్మయుడు దేవుని వద్ద నుండి, తండ్రి వద్ద నుండి వచ్చేటువంటి ఆ ఈవులు, ఆ శ్రేష్టమైన ఈవులు, ఆ వరములు, అవి నీకు తెలియపరచబడలేదు కనుక దాని విలువేదో, అది నీకు ఎంత అవసరమో, అవి నీకు ఎంత మేలో, అవి ఎంత నీకు కాపుదలో, ఎంత భద్రతో, లోకములో కూడా ఏ విధంగా కృపను పొందుకుంటావో, భూమి మీద ఎలాంటి జీవితం జీవిస్తావో, దాని విలువేంటో, దాని యొక్క అవసరత ఏంటో సరిగా ఎరగకపోవటాన్ని బట్టి ఏం చేయం, వాటి కోసం అంత ఏడం, వాటి కోసం అంత దిగులు పడం, వాటి కోసం అర్ధరాత్రి వేళ మేలుకు వచ్చి ఏం చేద్దాం ఆలోచన చేస్తూ నిద్ర పట్టకుండా ఉండడం, అన్నం కూడా తినబుద్ధి కాని పరిస్థితి ఉండదు. ఏదైనా కొన్ని సిచ్యువేషన్లు జరిగినప్పుడు అసలు భోజనం కూడా చేయని మన గృహాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. భోజనం కూడా చేయబుద్ధి కాదు. అర్థమవుతుందా? వాటి విలువ, వాటి గురించి కలిగే బాధ, వాటి దొరికితే మనకు కలిగే విలువ అని చిగుతాం. వాటి గురించి తెలుసు కనుక వాటి కోసం అలా బాధపడతాం. అర్థమవుతుందా బిడ్డలారా? ఇవి తెలియలేదు కనుక వీటి కోసం ఏం చేయం, ప్రాకులాడము, ప్రయాసపడము, ప్రార్థన చేయం. ఒకేలా ఇలాగ ఏదైనా వాక్యం వింటే, వర్తమానం వింటే ఏం చేస్తుంది, దేవా ఆ పరసంబంధమైనటువంటి ఆ వరమయ్యా, ఆ శ్రేష్టమైన ఈవులయ్యా, నాకు ఇవ్వయ్యా. నీకు తెలియదు దాని విలువ. నీకు తెలియనప్పుడు ఎట్లా ఇస్తాడు దేవుడు? నువ్వు తెలుసుకుంటే దేవుడు నీకు ఇస్తాడు. అర్థమవుతుందా? ఒక గాజు పాత్ర ఉందనుకోండి, గాజు పాత్ర ఉంది. మన చిన్నపిల్లలు ఉన్నారు మన ఇంట్లో, మన బిడ్డ ఆ గాజు పాత్ర తీసుకుంటే మనం ఒప్పుకుంటామా? అమ్మమ్మ పగిలిపోద్ది. ఎందుకని? దాని విలువ మనకి తెలుసు. ఆ బిడ్డకు తెలీదు. జారి పడితే పగిలిపోద్ది, పనికిరాదన్న సంగతి ఆ బిడ్డకు తెలీదు. అందుకోసం ఆ విలువ తెలియదు కనుక ఆ బిడ్డ చేతిలో అలాంటివి ఇవ్వం. మెడలో గొలిసే బంగారం అనుకోండి, ఆ బిడ్డ పట్టుకొని లాగేస్తుంది అనుకోండి, ఆడుకుని ఆట వస్తువులు లాగేసి అటు ఇటు లాగేస్తుంటే ఏం చేస్తాను, అమ్మమ్మమ్మమ్మ అని చెప్పేసి గబుక్కుని లాగేసుకుంటాం. దాన్ని లాక్కోం. ఆ పిల్ల చేతిలోంచి మెల్లిగా తీసుకుంటాం. దాని విలువ మనకు తెలుసు. ఆ పాపకి ఏమైనా తెలుసు, చిన్న బిడ్డకు తెలియదు. అది అలా ఇలా పట్టుకుని లాగేస్తుంది. ఎందుకని? అది తెగిపోతే పాడైపోద్ది, ఇది చాలా విలువైనది అన్న సంగతి ఆ చిన్న బిడ్డకు తెలీదు. కానీ మనకు తెలుసు కనుక వాటిని జాగ్రత్త పరుచుకుంటాం. అలాగనే ఈ రోజున వాటి యొక్క విలువని తెలియకోకుండా ఈ రోజున ప్రభువా నాకు ఇవ్వు నాయనా, నాకు ఇవ్వు అయ్యా అని ఇలాంటి వర్తమానం విని నువ్వేదో ప్రార్థన చేసినంత మాత్రం కూడా అవి దొరకదు. దాని విలువను కూడా మనం ఎరగాలి. ఆ వరము యొక్క విలువ నీకు అనుగ్రహించబడింది. ఒక మాట చెప్తాను, నీకు వరం అంటే ఒకేలా లేదు నాకు అని చెప్పేసి ఇప్పుడు కూడా నీలో ఉన్నాయి. వాటి విలువ తెలియక వాడుకోలేకపోతున్నావు. ప్రార్థన అనేది ఎలాంటి వరమో తెలుసా? దేవుడు నీకు ఇచ్చింది. నాకు రాదు అంటారు కొంతమంది. ఇచ్చాడు దేవుడు, చిన్న ప్రార్థన చేయొచ్చు. దానిలో చేసుకుని దాని విలువను ఎరిగితే ఏం చేస్తాను, నాకు ఇవ్వు అని చెప్పేసి ప్రభు పాదాలు పట్టుకుని గోజలాడతావు. అదే నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కట్టేది, అదే నాకు కాపుదల, అదే నాకు భద్రత అని చెప్పేసి కానీ నువ్వు ఎరిగితే, దాని యొక్క విలువను ఎరిగితే, వాక్యం యొక్క విలువని ఎరిగితే, అర్థమవుతుందా? దేవుడిచ్చిన సేవకుని యొక్క విలువని ఎరిగితే, ఆ సేవకుడి ద్వారానే కదా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ సేవకుడి ద్వారానే కదా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఆ సేవకుడి ద్వారా కదా నా జీవితాన్ని బాగు చేస్తున్నాడు. ఆ సేవకుడి ద్వారా కదా నన్ను పరలోక రాజ్యానికి ఈ బోధ చెప్పి సరైన మార్గాలు నడిపించే, చక్కబరిచి ఆయన రాజ్యాన్ని నడిపించేది అని చెప్పేసి కానీ నువ్వు ఎరిగితే ఏం చేస్తావు తెలుసా? సేవకుడిని ప్రేమిస్తావు, సేవకులకు లోబడతావు, విధేయులుగా ఉంటావు, వాక్యం లోబడతావు. ఈ వాక్యమే కదా నన్ను బ్రతికించేది, నన్ను బాగు చేసేది, పాపం నుండి శాపం నుంచి కూడా నన్ను విడిపించేది, ప్రభుత్వం మంచి సహవాసం జరిగి
సావాసాలకు నడిపించేది అనే ఆ వాక్యం యొక్క విలువను, ఆ శక్తిని కనుక నీ వెలిగితే వాక్యాన్ని హత్తుకుంటాం. దేవునికి స్థితి కలుగునుగా. అది దేవుడు మనకి ఇచ్చాడండి. నువ్వు అడగకుండానే దేవుడు నీకు ఇచ్చాడు. దీని యొక్క విలువను నువ్వు ఎరిగావా? వాక్యపు విలువను ఎరిగావా? దేవుడు నీకు ఇచ్చిన సేవకుని విలువను ఎరిగావా? సేవకుని విలువను ఎరిగావా? కొంతమందికి తెలీదు. ఏవో అదని ఇదని ఏం చేస్తారంటే ఏదో ఒకటి పెట్టుకుంటారు. కొంతమంది ఏదో ఒకటి పెట్టుకుని ఏదో ఒకటి విమర్శించడమో, లేకుంటే భూతద్దాలు పెట్టి చూడడమో, ఆ సేవకుడి గురించి ఇంకొకరికి అదని ఇదని చెప్పడమో, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ సేవకుని విలువ నీకు తెలియకపోతే ఆయన దగ్గర నుంచి కూడా నీకు ఏ దీవెన ఆశీర్వాదం రాదు. ఎంత ఆయన ఆశ్రయించబడిన వాడైనా, దీవించబడినటువంటి సేవకురాలైనా, ఆశీర్వదించబడి అభిషేకించబడిన సేవకుడైనా ఆయన దగ్గర నుంచి నువ్వు ఏది పొందుకోలేవు. నీ కొట్టొట్టి వాడిలాగా కనపడతాడు, ఏమీ లేని వాళ్ళలాగానే కనపడతారు. అర్థమవుతుందా? అది నీ జీవితానికి ఆశీర్వాదం ఉండదు. వాక్యం కూడా చాలా శక్తి కలిగింది, దీవించబడింది, ఆశీర్వించబడింది. నీ జీవితానికి దీవెనకరమైన ఆశీర్వాదకరం సరిచేసి చక్కపరిచి ప్రభు రాజ్యాన్ని నడిపించేది. ఆ వాక్యం విలువ నీకు తెలియకపోతే ఎంత పెద్ద పెద్ద వాళ్ళ చుట్టూ తిరిగినా, అక్కడెక్కడ పరిగెట్టినా నీ బ్రతుకు అట్లాగే ఉంటుంది. నీ బ్రతుకు అలాగుంటుంది, పడేసిన గొంగళ్ళలాగా ఉంటుంది. అలా ఉంటుంది. అర్థమవుతుందా? ప్రార్థన వరం, అది శ్రేష్టమైన ఒక ఈవి దేవుడు నీకు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. దీని విలువని ఎరుగుదువా? ఇరిగితే ఏం చేస్తావు? దాన్ని ఇంకా వృద్ధి చేసుకుంటాం. దాని విషయంలో జాగ్రత్త పడతాం, ప్రార్థన చేయడానికి త్వరపడతాం, ప్రభుత్వం గడపడానికి త్వరపడతాం. కానీ ఏం చేస్తావు? ఆ విలువని ఎరగలేదు కనుకనే ఏం చేస్తారో తెలుసా? ప్రార్థనని ఏమైనా దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రార్థనని ఆ మంచాల కింద, కుంచాల కింద, పాత్రల కింద కప్పేసినట్టుగా అలా కప్పేసేసాం. అప్పుడు ఏం చేస్తుంది? అది ఏం చేయదు. ఆ ప్రార్థన విలువ కనుక నువ్వు ఎరిగితే, దేవుడిలో నీకు ఇచ్చిన ఆ ప్రార్థన ఈవి, ఆ శ్రేష్టమైన వరం అనేటువంటిది నువ్వు కనుక వాడుకుంటే, అది నీకు, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీ ఆత్మకు, నీ కుటుంబానికి కాపుదల, భద్రత, దీవెన, ఆశీర్వాదమా, కీడుల నుండి తప్పించడమా, మోసంలో పడకుండా కాపాడమా, పాపంలో పడకుండా కాపాడమా, దుష్టు నుంచి కాపాడమా, పాతాళ నుంచి కాపాడమా, దేవునికి స్థుతి కలుగునుగా, క్రీస్తును పోలినటువంటి ఆ పోలికలోనికి నేను మార్చడమా, ఎంత కార్యం చేస్తాడండి దేవుని వాక్యం. ఎంత అద్భుతంగా నీలో పనిచేస్తుంది మనలో. అర్థమవుతుందా? కానీ ఏం చేయట్లేదు. ఆ విలువ ఉన్న వాటి విలువనే ఎరగని వారు ఉన్నాం. ఉన్నటువంటి దేవుడిచ్చిన వాటి యొక్క విలువనే ఎరగని వారు ఉన్నాం. కానీ దేవుడిచ్చిన వాటి విలువను ఏం చేయాలి? మనము ఎరిగిన బిడ్డలుగా ఉండాలి. అందుకోసం పరసంబంధం జ్యోతిర్మయ దేవుని యొద్ద, తండ్రి యొద్ద నుండి వచ్చేటువంటి ఆ యొక్క శ్రేష్టమైన ఈవులు, వరముల కోసం మనం ఆపేక్ష కలిగి ఉండాలంటే, ఇప్పుడు ఉన్న వాటి యొక్క విలువను తెలుసుకోవాలి. ఇంకా లేని వాటి యొక్క విలువను కూడా తెలుసుకుని, అయ్యా నాకు కావాలి అంటే ఏం చేస్తాడు? దేవుడికి ఇస్తాడు. వాక్యుడికి ఇచ్చాడు అబ్బా అని చెప్పేసి నువ్వు దాన్ని హృదయంలో భద్రపరుచుకొని, నీ నోట నీ హృదయంలో ధ్యానం చేసుకుంటూ, నీ మనసులో ధ్యానం చేసుకుంటూ దాని ప్రకారం నడుచుకుంటానికి ప్రయత్నం చేస్తే ఆ వాక్యం ఎంత శక్తివంతంగా నీలో నాలో పనిచేస్తా తెలుసా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన అయినా వాక్యమైనా అర్థమవుతున్న బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన సేవకులు, అది శ్రేష్టమైన వరం ఈవి తెలుసా మీకు? ఏముందిలే మా పాస్టర్ గారా, మా పాదిరమ్మ అని చెప్పేసి ఏవేవో చెప్తూ ఉంటారు. కొంతమందికి ఇంట్లో ఉన్న పాస్టమ్మ గారి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూస్తారు, పాస్టర్ గారి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూస్తారు. తిన్నారా, తాగారా, కూర్చున్నారా, లేచారా, తేపారా, ఎక్కడున్నారు, ఏం చేశారు అని చెప్పేసి కొంతమందికి ఇది పైనుంచి కిందకి మొత్తం చూడడం, విమర్శించుకోవడం, వాళ్ళకి చెప్పుకోవడం, వీళ్ళకి చెప్పుకోవడం, ఇలాంటి భయంకరమైన నేచర్ స్వభావం సంఘాన్ని బాడు చేసే వాళ్ళు ఉంటారు, విశ్వాసాలు బాడు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వారికి దీవెన ఆశీర్వాదం కాదు వచ్చేది, భయంకరమైన శాపం ఉంటుంది, భయంకరమైన తీర్పులో ఉంటారు. మన దేవుని సన్నిధికి వచ్చింది ఎందుకోసం? దేవుడి కోసం వచ్చాం, విమర్శించడానికి కాదు, సంఘాలను చెరపడానికి కాదు. అర్థమవుతుందా? చక్కటి మంచి నడబడి, మంచి ప్రవర్తన కలిగి నడుచుకుని దైవ దీవెన ఆశీర్వాదం పొందుకోవాలి. దేవునికి స్థుతి కలుగునుగా. ప్రైజ్ లార్డ్. పెద్ద నువ్వే భక్తురాలు, నువ్వే భక్తుడు అనుకోవద్దు. కొంతమంది సంఘంలో కొంతమంది పెద్దలకి వ్యవహరిస్తారు. ఆ పెద్దలు సంఘాన్ని పాడు చేసేటువంటి వారు ఉంటారు. కొంతమంది సంఘాన్ని ఏం చేయాలి తెలుసా? నిన్ను ఒక గుర్తింపు నీ సంఘంలో కలిగిందంటే చాలా తగ్గించుకుని లోబడి వినయ విధేయత కలిగి చక్కగా నడుచుకోవాలి, సంఘంలో చక్కగా ప్రవర్తించాలి పరిచర్యలో. అది సంఘానికి దీవెన ఆశీర్వాదం, సేవకుడికి సంతోషం, దేవునికి సంతోషం. అప్పుడు నువ్వు కూడా వాడబడతావు, బాగుంటుంది. అంతే తప్ప సంఘాన్ని జరిపేటువంటి బిడ్డగా కనబడకుండా చాప కింద నీరులాగా పనిచేస్తూ ఉంటారు, పనిచేసి సంఘాన్ని పాడు చేస్తూ ఉంటారు. జాగ్రత్త, అలా ఉండొద్దు సుమా, అలా ఉండొద్దు. కనుక దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులను చక్కగా గుర్తెరిగి చక్కగా వాడుకోవాలి. ఇంక ఎఫెసీ రాసిన పత్రిక 1:3 కూడా, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించను అన్నాడు. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడంట. మనలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడంట. ఈ మాట ఎంతమంది తీసుకుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించుకున్నారు?
భూ సంబంధన ఆశీర్వాదాలు కావాలి ఎంతవరకు కూడా కదా. చాలామందికి ఆశీర్వాదాలు కావాలి, భూ సంబంధన ఆశీర్వాదాలు కావాలి. ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదు, మోకాళ్ళు ఉంచడానికి ఇష్టం ఉండదు. చర్చికి వచ్చారంటే పాస్టర్ గారి దగ్గర తల ఉంచుతారు. ఏంటి కన్ను నొప్పు, ముక్కు నొప్పు, కాళ్ళు నొప్పు చెప్తారు. లేకపోతే అబ్బాయో అమ్మాయో ఏదో చెప్తారు. చెప్పొద్దని చెప్పట్లేదు, చేయించుకోవద్దని కూడా నేను చెప్పట్లేదు, దానికి వ్యతిరేకంగా నేను మాట్లాడతలేదు. అయితే అంతవరకే వాళ్ళ విశ్వాసం, అంతవరకే. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, పాస్టర్ అమ్మ ప్రార్థన చేస్తే కార్యం జరిగిపోవాలి, అంతే. జరిగిపోవాలి, నిజమే, జరుగుతాయి, జరగవని చెప్పట్లేదు. అంతే చాలా. నువ్వు ప్రార్థన చేయొద్దా? నువ్వు ప్రార్థన చేయాలి కదా. కొంతమంది అంతవరకు ఉండదండి వారి భక్తి. పరసంబంధమైనటువంటి ఏమన్నాడు ఆయన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి దేవుడు ఇచ్చాడంట. ఇస్తే ఏం కావాలి, వాటిని తెచ్చుకోవాలి. జగన్ గారు ఈరోజు రైస్ ఇస్తున్నారు. రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలొద్దా? రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. కందిపప్పు ఇస్తున్నాడు, ఆయిల్ ఇస్తున్నాడు, రైస్ ఇస్తున్నాడు. ఏం చేస్తారు, ఈరోజు ఇంటికి వచ్చి చీటీ ఇచ్చి ఇదిగో రేపురా ఎల్లుండిరా నువ్వు వచ్చి తెచ్చుకో అని చెప్తున్నారు వాలంటీర్లు. అయితే వెళ్ళి ఏం కావాలి, తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే లేదు, అది నీ రైసే, అది నీ కోసం అక్కడ ఉన్నాయి రైసు. నీకు 15 కేజీల, 20 కేజీల, 25 కేజీల, లేకపోతే 10 కేజీల, 5 కేజీలు ఈ రైస్ నీకు అక్కడ ఉన్నాయి. కానీ ఏం చేయాలి, కందిపప్పు ఆయిల్ నీకు ఉంది అక్కడ. ఏం కావాలి, నువ్వు తెచ్చుకోవాలి. నువ్వు తెచ్చుకోకపోతే లేదు. మాకు ఇవ్వలేదమ్మా, ఇత్తనానని చెప్పారు కానీ నాకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదండి. నువ్వు వెళ్ళలేదు, నీ కోసం అక్కడ ఉంచబడ్డాయి, నువ్వు వెళ్ళలేదు, నువ్వు తెచ్చుకోలేదు. అది ఎవరి తప్పు? నీది. అర్థమవుతుందా? నీది. ఈరోజు నీకు ఇళ్ళ స్థలాలు ఇస్తా ఉన్నాడు కదా, అందరికి ఇచ్చారమ్మా మాకు రాలేదండి. నువ్వు పెట్టుకోలేదు, నువ్వు పెట్టుకోవాలి. అన్నీ అనుకూలంగా ఉండాలి అక్కడ. అర్థమవుతుందా? పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు నీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పెట్టుకున్నా కూడా రాలేదంటావా, అక్కడ ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు. అలాగే ఒకవేళ పెట్టుకుని రాలేదు, ఏదైనా పొరపాటు నీ జీవితంలో ఉండొచ్చు, ఏదైనా తప్పిదం ఉండొచ్చు, ఏదైనా లోపం ఉండొచ్చు. ఆ లోపం ఏమిటా అని చెప్పేసి ఏం కావాలి, సరి చూసుకోవాలి. ఏమిటా అని చూసుకోవాలి. ఇక్కడ కొంతమందికి రాలేదు, పెట్టుకున్న వాళ్ళు కూడా ఎందుకని, స్థలాలు ఉన్నాయేనో, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారనో, లేకపోతే కార్లు ఉన్నాయేనో, లేకపోతే ఏదో అవి చూపించినప్పుడు వారు ఏం చేస్తారు, అలాంటి వారికి ఇవ్వలేదు. అంటే ఇక్కడ అవి ఉన్నాయి కనుక ఇవ్వలేదు. అలాగే నీకు ఒకవేళ దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు రాలేదంటే ఏదైనా లోపం ఉందేమో, ఏదైనా తప్పిదం ఉందేమో, ఏదైనా సరి చేసుకోవాల్సి ఉందేమో, సరి చేసుకో. దేవుని మీద మనసు పెట్టుకు దేవుని ప్రార్థన చేస్తూ వాళ్ళ భూసంబంధ వాటి కోసం వెతుకులాడుతున్నావేమో, భూసంబంధ స్వభావం నీలో ఉందేమో, భూసంబంధ మనస్తత్వం నీలో ఉందేమో, ఇవి అడ్డుగా ఆటంకరంగా ఉన్నాయేమో, కనుక దేవుడు అవి ఉన్నాయి కనుక ఇవి నేను నీకు ఇవ్వను అని చెబుతున్నాడేమో, కనుక జాగ్రత్తగా చూసుకో. అర్థమవుతుందా? ఏం సంపాదించుకోవాలి, శ్రేష్టమైనటువంటి ఈవులు, వరాలు, పరసంబంధ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించుకోవాలి. ఇవి సంపాదించుకోకపోతే మన జీవితం వ్యర్థమే. కనుక ఈ భూసంబంధం వాటిని సంపాదించుకొని నేను బాగున్నాను, నా ఫ్యామిలీ బాగుంది అనుకుంటే కుదరదు. ఫ్యామిలీలు బాగున్నా బాగలేకపోయినా నీ ఆత్మ సంబంధమైన జీవితం బాగుంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ భర్త బాగులేకపోయినా, నీ భర్త సరి లేకపోయినా, నీ బిడ్డలు సరి లేకపోయినా, నీ మట్టుకు నువ్వు సరిగా ఉన్న దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి నీ కుటుంబాన్ని కూడా ఏం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. అర్థమవుతుంది బిడ్డలారా? కనుక అలాగా ఏం కావాలి, అలా సంపాదించుకోవాలి. ఒక మాట చెప్తాను, కీర్తన 27:4. ఇక్కడ కీర్తనాకారుడు దేవుని దగ్గర ఒక వరం అడిగాడంట. దేవుని దగ్గర ఆయన ఒక వరం అడిగాడు. ఏంటి ఆ వరం? ఆశ్చర్యకరమైన మాట. 27:4 యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను అంటున్నాడు. ఏంటంటే ఆయన అడిగిన వరం ఏంటి, దాన్ని వెతుకుతుంది ఏంటి, ఏమి వెతుకుతున్నాడు, ఆ వరాన్ని వెతుక్కుంటున్నాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింప గోరుచున్నాను అంటున్నాడు. అది ఆయన అడిగింది. యెహోవా ప్రసన్నతను చూడ్డానికంట, ఆయన ఆలయంలో ధ్యానించడానికంట. నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపకూర్చున్నాను, దాన్ని నేను వెతుక్కుంటా ఉన్నాను. ఆ వరం అడిగాను దేవుని దగ్గర, ఆ వరం అడిగి దానికోసం ఏం చేస్తాను, దేవుని దగ్గర నేను వెతుక్కుంటున్నాను అంటున్నాడు. అంటే దేవుని యొక్క ప్రసన్నత ఎలాంటిదో, ఆ దేవుని అసలు నివసించడం ఎలాంటిదో, ఆయన మందిరములో, ఆయన ఆలయములో ధ్యానించడం ఎలాంటిదో, ఆయన సైడ్ తన జీవితకాలం అంతా కూడా ఆయన అసలు నివసించడం ఎంత గొప్ప భాగ్యమో, ఎంత శ్రేష్టమైన జీవితమో ఎరిగి ఆయన అడుగుతున్నాడు. పొందుకున్నాడండి, ఆయన పొందుకున్నాడు. వాక్యాన్ని ఏం చేశాడు, బావుగా ధ్యానించాడు. ఆయన ప్రసన్నతను చూశాడు. అంతే కూడా జీవితకాలం అంతా కూడా ఆయన మందిరంలో, అంటే బ్రతికినంతకాలం ఆయన సన్నిధిలో సమకూలంలో ఉన్నాడు. ఇప్పుడు కూడా చనిపోయిన తర్వాత కూడా, శరీరాన్ని విడిచిన తర్వాత కూడా ఆయనతో ఉన్నాడు. అర్థమవుతుందా? అది అడిగాడు ఆయన. ఎవరు? దేశాన్ని పరిపాలన చేసే రాజు అండి. ఈరోజు మన సామాన్యులు మనకు అలాంటి మనస్తత్వం కలిగి ఉండలేకపోతున్నాం, అలా అడగలేకపోతున్నాం. నీ పనులు బిజీ కావచ్చు,
ఎంత బిజీ అయినా ఈరోజు శరీరాన్ని విడిచిపెడతావు. బిజీ నేను ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టినా అని చెప్తావా? నేను ఇప్పుడే కాదు, నేను మరణించిన మరణమా వెళ్ళి ఏంటి ఇప్పుడే వచ్చావు నా దగ్గరికి, నాకు చాలా బిజీ, రాత్రి పగలు కూడా నాకు చాలా బిజీ కనుక ఈరోజు చాలా పనులు ఉన్నాయి, ఈ నెలంతా చాలా పనులు ఉన్నాయి, 2 నెలలు ఆగినాకరా, 1 సంవత్సరం ఆగినాకరా, 2 సంవత్సరాలు ఆగినాకరా అని చెప్తావా? చెప్పగలిగే శక్తి నీకుందా? ఓ మరణమా ఇప్పుడే వచ్చావేంటి అని చెబుతావా? ఓ రోగమా ఇప్పుడు వచ్చావేంటి అని చెబుతావా? చెప్పగలుగుతావా? రావద్దు ఇప్పుడు రావద్దు కొంచెం నాకు 10 సంవత్సరాలు పోయిన తర్వాత అప్పుడు రా అంటావా మరణంతో? లేకపోతే ఇప్పుడు కాదు, కొంచెం మా పిల్లలతో మా కొడుకులతో మాట్లాడుకోవాలి, మంచి చెడు మాట్లాడుకున్న తర్వాత మరి ఈ రాత్రికి వదిలిపెట్టే రేపు ఉదయాన్నే తీసుకుంది, కానీ రాత్రి నా పిల్లలతో నా భార్యతో నేను మాట్లాడుకున్న తర్వాత ఉదయాన్నే తీసుకెళ్ళదు, కానీ నేను అయ్యో ఇప్పుడు నా కొడుకుతో ఒక మాట చెప్పలేదు, నా కూతురుతో ఒక మాట చెప్పలేదు, వాళ్ళ ముఖాలు కూడా చూసుకోవాలి, కొంచెం ఆగు మరణమా అని చెబుతావా? మరి దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి బిజీ ఆగు ప్రభువా, ఈరోజు కాదు రేపు, ఈరోజు కాదు ప్రభువా రేపు, ఈరోజు కాదు ప్రభువా 1 నెల ఆగినాక, ఈరోజు కాదు ప్రభువా అని చెప్పేసి ఏం చేస్తావు? దేవుడి దగ్గర వాయిదాలు వేస్తావు. కానీ అది నీకు చాలా నష్టం. మరణం అంటే కబళించేస్తుంది, మింగేస్తా అకస్మాత్తుగా. అలాగనే దేవుడి దగ్గర కూడా నువ్వేం చేస్తావు? వాయిదాలు వేస్తావు. కానీ జాగ్రత్త, ఆ మరణం కంటే కూడా ఒక మాట చెప్తున్నావు, సిద్ధపడితే మరణం వస్తే దేవుని స్తోత్రం, సిద్ధపడిపోతే అది భయంకరం. అయితే నువ్వు ఇలాగ దేవుని దగ్గర వాయిదాలు వేసేది అంతకంటే కూడా భయంకరం. అలా కాకోకుండా ఈరోజే నేడే అన్నట్టుగా ప్రొఫెషనల్ ఏం చెయ్యి, దేవుడిచ్చినటువంటి ఆ ఆత్మ సంబంధం వరాలు, శ్రేష్టమైన ఈవులు సంపాదించుకోవడం కోసం సిద్ధపడు. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన బిడ్డగా నువ్వు ఉండాలి అనుకుంటున్నావా? ఉన్నావా? ఉండకపోతే ఉండాలి అనుకుని సిద్ధపడు. ఉన్నట్లయితే ఏం కావాలి? ఈ భూ సంబంధం వాటిని విడిచిపెట్టేసి వాటి మీద మనసు పెట్టక ఆత్మ సంబంధమైన పరసమైన వాటి మీద మనసు పెట్టి వాటిని వెతుకు, వాటిని సంపాదించుకో. అవి నీకు ఎంతో దీవెనకరమైన, ఎంతో శ్రేష్టమైన, ఎంతో విలువైనవి. నీ జీవితాన్ని విలువగా మారుస్తాయి, నేను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మారుస్తాయి, నీ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం తీసుకొస్తాయి. ప్రభుతో సదాకాలం ఉండగలుగుతావు. ఈ భూమి మీద కూడా నువ్వు కూడా ఒక బలవంతురాలుగా నువ్వు బ్రతకగలుగుతావు. దేవునికి స్థితి కలుగునుగా. అర్థమవుతుందా? కనుక వాటి కోసం ప్రయాసపడు, వాటి సంపాదించుకో, దీవెన ఆశీర్వాదం పొందుకో. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, నీ నామమును హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఈ సమయమున దేవా, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు అని చెప్పిన మాటను బట్టి నీకు వందనాలు. నువ్వు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమలో మేము కూడా ప్రత్యక్షమవుతామని సెలవిచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. అయితే మేము నా తండ్రి ఆ పైనున్న వాటిని వెతుక్కుని వాటిని సంపాదించుకునేటువంటి కుమారులుగా, కుమార్తెలు ఉండినట్లుగా నీ కృప ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించి దీవించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఆ యొక్క విలువ ఎరిగినటువంటి బిడ్డలు గుండాన్ని కూడా కృప చూపమని కూడా ప్రార్థన చేస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడు యేసు ప్రభు వారి పేరిట వేడుకొని చూస్తున్న మా పరమ తండ్రి. ఆమెన్.